ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులమైనటువంటి మనము ఒకరికొకరం వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలని, ఇది బైబిల్ యొక్క క్రమము అని మనం గ్రహించాలి. సహోదరులకు చెప్పవలసింది దేవునికి చెప్పకూడదు, దేవునికి చెప్పేటటువంటి స్తోత్రాలు సహోదరులకు చెప్పకూడదు. కాబట్టి ఇది మనం ముందుగా గ్రహించాలని ప్రభువైన యేసు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ దినము మనము నేర్చుకోబోయేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము, మృతులలో నుండి పునరుత్థానుడైన యేసుక్రీస్తుకు కలిగిన సర్వాధికారం ఏమిటి అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. మృతులలో నుండి పునరుత్థానుడైన యేసుక్రీస్తుకు కలిగిన సర్వాధికారం ఏమిటి అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే యేసుక్రీస్తు మృతుల పునరుత్థానం జరగటం ద్వారా మరి ఆయనకు ఏ విధమైనటువంటి అధికారం జరిగింది, ఆయన చనిపోయి తిరిగి మూడో దినము లేవటము వలన మరి ఆయనకు కలిగినటువంటి అధికారం ఏమిటి అనేటటువంటి ఒక విషయాన్ని మనము గుర్తెరుగుదాం. ఆయనకు మరి సర్వాధికారము కలిగింది అని, దేంట్లో అధికారము కలిగింది, దేని మీద అధికారము కలిగింది. మరి ఈ సర్వాధికారము అనంటే ఈ భూమి మీద చాలామంది అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువు మరి సర్వాధికారం కలిగింది అని చెప్తూ ఉన్నాడు కదా, మరి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఎందుకు అయిపోతూ ఉన్నారు, మరి ఆయన అధికారం కలిగినటువంటి వాడే కదా, ఎందుకు మరి వాళ్ళను సరిచేయలేకపోతూ ఉన్నాడు మరి అనేటటువంటి విషయాల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే ఆయన సర్వాధికారం కలిగినటువంటి పరిస్థితుల్లో ఆయన అనేకులకు మరి సాయం చేయొచ్చు కదా, అనేకులను వాళ్ళను మరి సరి చేయొచ్చు కదా అనేటటువంటి విధానంగా మరి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. చాలామంది కొంతమంది అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే మీకే కదా శ్రమలు, మీకే కదా బాధలు, మీకే కదా, క్రైస్తవులకే కదా ఇవన్నీ, మరి ఇవి క్రైస్తవులే మరి ఇంత బాధ శ్రమ కలిగి ఉంటున్నారు, మరి యేసు ప్రభుని నమ్ముకొని మీకు బాధలు ఎందుకు వస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా అంటూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు మనకు చేయవలసినటువంటి విషయాలను మనం గుర్తెరిగి మరి ఏం చేస్తాడు, యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి సర్వాధికారం అంటే ఎక్కడ ఉన్నటువంటి సర్వాధికారం కలిగింది, ఏ దాని మీద ఆయనకు అధికారం కలిగింది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు ఆయన అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమనంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము కలిగి ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు సిలువలో నుంచి మరి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, మరి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పరలోకమందు భూమి మీద యేసుక్రీస్తుకు సర్వాధికారము ఇవ్వబడ్డది అని. మరి ఏంటి ఈ అధికారము, దేని మీద ఏం చేయడానికి ఈయనకు అధికారము ఇవ్వబడ్డది అనేటటువంటి విషయంలో చూస్తే, మరి ఆయన ఉన్నటువంటి విషయంలో మరి ఇంతకు ముందు అంటే ముందు ఉన్నటువంటి అధికారము కూడా ఒకటి మనం ఆలోచించవచ్చు. ఈ భూమి మీద ఇద్దరి అధికారము చెలామణి అవుతూ ఉంది, ఇద్దరి అధికారం అనేటటువంటి చెలామణి అవుతుంది. ఎవరెవరి అధికారం చెలామణి అవుతుంది అని అంటే, ఈ లోక సంబంధమైనటువంటి వాని యొక్క అధికారం ఒకటి, మరి రెండవది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అధికారము ఆయనకి ఇయ్యటము ద్వారా ఆయన జరిగిస్తున్నటువంటి అధికారం అనేటటువంటిది. అయితే ఈ రెండింటి మీద ఉన్నటువంటిది. అయితే ఎవరి మీద ఎవరి రాజ్య పరిపాలన అనంటే, అధికారం అంటే రాజ్యం యొక్క హక్కులను లేదా ఆ అథారిటీని ఇవ్వడం అనేటటువంటి విషయము గుర్తెరగాలి. అధికారం అని అంటే
ఆయనను రాజుగా నియమించడము, లేదా ఆయనకు ఇచ్చినటువంటి అధికారం, ఎవరికి ఇస్తారండి అధికారం అని అంటే, ప్రజలంతా కలిసి ఒక ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఆ ముఖ్యమంత్రి ప్రజలందరినీ పరిపాలిస్తూ ఆయన అధికారాన్ని నడిపిస్తూ ఉంటాడు అనేది మనము ఈ లోకానుసారంగా గుర్తెరుగుతున్నాం. అదే రకంగా యేసుక్రీస్తు కూడా తనకిచ్చినటువంటి అధికారము ఏంటి, ఎవరిచ్చారు ఈయనకు అధికారము అనేటటువంటిది. చాలామంది ఏమంటారంటే, మరి యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడే కదా, ఆయనకు అధికారం ఇవ్వడం ఏంటి అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. కనుక యేసుక్రీస్తుకు అధికారం ఇవ్వడం ఏంటి అనంటే, యేసుక్రీస్తు దేవుడు అనంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు కాదు అని మనం గుర్తెరగాలి. తండ్రి అయిన దేవుడు కాదు కానీ కుమారుడైనటువంటి దేవుడు అనేటటువంటిది. ఎందుకనంటే ఆయన కుమారుడైనటువంటి దేవుడు. ఆయన తండ్రి తనకు సమస్తాన్ని అనుగ్రహించిండు, సమస్తం మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చిండు అనేటటువంటి విషయాన్ని మరి మనము గుర్తెరుగుతూ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి మాటను బట్టి ఆయన అధికారమును అనేటటువంటిది ఎక్కడ అధికారము అనంటే వారికి ఉన్నటువంటి విధానంలో ఇక్కడ ఇద్దరు అధికారాన్ని చలామణి అవుతుంది. ఇద్దరు అనంటే ఇద్దరు అధికారులుగా ఉంటూ ఉన్నారు. ఎవరెవరు అధికారులు అనంటే, క్రీస్తులోనికి రాకముందు క్రీస్తు వైపు చూడనటువంటి వాళ్ళు ఎవరి అధికారంలో ఉన్నారు అనంటే సాతానుని యొక్క అధికారంలో ఉన్నారు అని. క్రీస్తును నమ్మనటువంటి వాళ్ళు, క్రీస్తును గుర్తెరగనటువంటి వాళ్ళు ఏ అధికారంలో ఉన్నారు అనంటే అంధకార సంబంధమైనటువంటి అధికారములో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మరి వాళ్ళ గుర్తెరుగుతూ ఉన్నాం. అయితే మరి ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ అనంటే ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారములో విధానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నోళ్ళు ఎవరు, లేదా దేవుని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడుదల చేసి అని అంటూ ఉన్నాడు. ఎవరిని అనంటే ఆయనంట తండ్రి అయినటువంటి దేవుడు అధికారం నుండి విడుదల చేసిండంట. ఇక్కడ చూడండి, మరి ఈ అధికారం నుండి విడుదల చేయకముందు ఎక్కడున్నారు అనంటే సాతానుని యొక్క అధికారంలో, సాతానుని యొక్క విధానంలో ఉంటూ ఉన్నారు అనేటటువంటి విషయము మనం గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకోవాలని కాదు, కంపల్సరీ అది అట్లాగే ఉంటూ ఉంది. అంటే కంపల్సరీ అక్కడే ఉన్నారు అనేటటువంటి రుజువులు మనకు తెలియజేయబడుతూ ఉంది. అంటే సాతానుని యొక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యమును అంటుకొని, ఈ లోక సంబంధమైనటువంటి భావాలను వ్యక్తపరుస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి దాని కొరకు వేగిరపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అనంటే సాతానుని యొక్క అధికారంలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనకు బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా సాతానుని యొక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను, ఆ సాతానుని యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను దేవుడు ఏం చేసిండంట, విడుదల చేసి అని తెలియజేస్తూ ఉన్నాడు. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, రాజ్య వారసులుగా చేసి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎలా చేశాడంటే రాజ్య వారసులు. ఎవరి రాజ్య వారసులుగా అనంటే రాజు అనంటే అధికారి అనేటటువంటిదే కదా అర్థమయ్యేటటువంటిది. ప్రభు అన్న అధికారి అనే కదా అర్థమయ్యేటటువంటిది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయనకిచ్చినటువంటి అధికారాన్ని ఎవరు ఆయనకు అనుగ్రహించారు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు అధికారాన్ని అనుగ్రహించాడు. అంటే ఈ తండ్రి అయినటువంటి దేవుడు అధికారాన్ని అనుగ్రహించి ఏం చేశాడంటే ఆయనకు ఒక రాజ్యాన్ని, ఆ రాజ్య పరిపాలన జరిగించడానికి ఆయనను రాజుగా చేసినటువంటి పరిస్థితి అనేది మనం గుర్తెరుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు భూమి మీద జీవించిన కాలంలో ఆయనకు ఆ అధికారం అనేటటువంటిది లేదా? యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు కదా. ఆ
ఆయనకు ఆ అధికారము లేదా అనంటే ఆయనకు ఆ అధికారము ఉండుంటే అందరినీ కూడా ఆ విధానంగా ఇట్లా రండి అటువంటి అని ఆ అధికారాన్ని చెలామణి చేసేటటువంటి వాడు. కానీ అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి అధికారం ఏంటి అనంటే మరి దేవుని సువార్తను ప్రకటించి దేవుని వాక్యాన్ని వెల్లడిపరిచేటటువంటిదే కనుక అప్పుడు ఆయనకున్నటువంటి అధికారం ఏమిటి అనంటే ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు గనుక మరి అప్పుడు ఆయనకున్నటువంటి అధికారం అనేటటువంటిది అంటే ఎందుకు అధికారం లేదు అనంటే అధికారం లేదా అనంటే ఆయనకున్నటువంటి విధానంలో కొంతవరకు ఆయన అధికారం అనేటటువంటిది చెప్తూ ఆయన ఏమంటాడనంటే ఆయనకున్నటువంటి విధానాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనకున్న మహిమేంటి అంటే భూమి మీదకి రాకముందు ఆయనకున్న మహిమేంటి, భూమి మీదకి వచ్చినటువంటి విధానంగా ఆయనకున్నటువంటి మహిమేంటి, ఆయన ఏ పరిస్థితులను బట్టి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడనంటే మరి ఈ లోకం పుట్టక ముందు ఉన్నటువంటి మహిమలో నన్ను మహిమపరచుము అని అంటాడు. అంటే ఈ మధ్యకాలంలో కొంత మహిమ అనేటటువంటిది అట్టి మహిమ లేదు అనేటటువంటి విషయం మనం గుర్తెరగవచ్చు. ఎందుకనంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూసినప్పుడు 17వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు లోకము పుట్టక మునుపు అంటాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఎట్టి మహిమ ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు మహిమపరచుము అని అంటుండు. అంటే ఆయన ఆ మహిమతో నన్నిప్పుడు మహిమపరచుము, ఎప్పుడు లోకము పుట్టక ముందు ఉన్నటువంటి మహిమ ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అని తెలియజేస్తున్నాడు. అంటే లోకము పుట్టక ముందు ఆయనకు దేవుడు ఒక మహిమను అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అయితే అదే మహిమతో ఆయనను మహిమపరచడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరలా శిలువ మరణ పునరుత్థానము తర్వాత ఆయనకేం జరిగింది అనంటే భూమి మీదను ఆయనకి ఇయ్యబడ్డట్టు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది అని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఆయనకు ఎప్పుడు ఆ అధికారం వచ్చింది అనంటే ఆయన మృతుల పునరుత్థానం జరిగేటప్పటి వరకు. ఎందుకు ఆ అధికారం అంటే లేదు అనంటే ఆయన అనుకుంటే, ఎందుకనంటే ఒక ఉదాహరణ మనం ఏమనంటే శరీరంగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలన్నా టైం పట్టేటట్టు, ఎక్కడ పోవాలన్నా టైం పట్టేటటువంటిది. ఎందుకనంటే కొన్ని రోజులు నడుచుకుంటూ వెళ్ళవలసింది, కొంత పడవలలో ప్రయాణం చేయవలసినటువంటిది, కొన్ని రథాల మీద ప్రయాణం చేసేటటువంటి విషయాలు ఉంటాయి. కానీ ఎందుకు అనంటే ఆ మహిమ అంటే ఏంటి అనంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఆయనకు ఆ విధానంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అదే చూడండి, దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఉంటే ఇప్పుడు సడన్గా ఇక్కడ రావాలంటే ఈడ ఉంటారు, లేకుంటే అమెరికాలో ఉండాలంటే అమెరికాలో ఉంటారు. ఎందుకనంటే శరీరాన్ని కలిగినటువంటి పరిస్థితుల్లో, శరీరధారిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కొంత మహిమ అనేటటువంటిది ఆయన కలిగి లేడు అనేటటువంటి. ఎందుకు అనంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ శరీర సంబంధంగా ఉన్నాడు కనుకనే ఆయన మరి శరీర భావాలను బట్టి ఆయన నడుస్తూ వెళ్ళవలసినట్టు. మరి ఆ పరలోకం నుంచి ఆయన మృతుల పునరుత్థానం జరిగిన తర్వాత ఎట్లా ఉండేది అనంటే ఆయన ఎక్కడికంటే అక్కడికి ఇమీడియట్లీగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా ఎడైనా కనిపించవచ్చు, అంటే ఎక్కడైనా ఆయన కనిపించవచ్చు అనేటటువంటిది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశంలోనో లేకుంటే అక్కడ ఉన్నటువంటి యూదుల మధ్యలోనో కనిపించేటటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. కానీ మరి మృతుల పునరుత్థానం జరిగిన తర్వాత ఆయనకు అధికారం ఇవ్వబడ్డటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక్క టైములోనే ప్రపంచానికి మొత్తం కూడా కనిపించేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేటటువంటిది మనం గుర్తెరగాలి. అందుకనే ఆయనకు అధికారం ఇవ్వబడ్డది అని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఏమంటూ ఉన్నాడంటే మరి ప్రతి వాళ్ళు కూడానంట ఏమంటున్నాడంటే ప్రతి వాళ్ళు కూడా ఆయన ముంగట మోకాళ్ళు వంచి వంగాలే అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఆయన మోకాళ్ళు విడిచి వంగాలే అనేటట్టు ఎక్కడనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలలో చూస్తే ఇక్కడ 9లో ఏమంటుండనంటే అందుచేత పరలోకమందున్న వారిలోను
భూమి మీద వారు కానీ భూమి మీద ఉన్నటువంటి వారు కానీ అని తెలియజేస్తున్నాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ భూమి కింద ఉన్నటువంటి వారు కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసునామములో వంగునట్లు అని తెలియజేస్తున్నాడు. అంటే ఎక్కడెక్కడున్నారు దేవుని ప్రజలు అనంటే మరి పరలోకములో ఉంటూ ఉన్నారు, మరి అంతేకాకుండా భూమి మీద కూడా ఉంటూ ఉన్నారు, భూమి కింది భాగంలో కూడా ఉన్నారు అనేటటువంటిది. ఈ మూడు ప్రాంతాలలో దేవుని లోకాలలో, ఈ మూడు లోకాలలో దేవుని కుటుంబము ఉన్నది. అయితే ఈ కుటుంబము ఉంటే ఈ మూడు లోకాలలో ఉన్నటువంటి కుటుంబము కూడా మరి యేసుక్రీస్తు ఎదుట మరి ప్రతి మోకాలను యేసు నామంలో వంగునట్లును అని అంటాడు. ఎందుకనంటే ఎవరి నామంలో వంగాలే? యేసుక్రీస్తు నామంలో వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థముగా క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు అని అంటాడు. ఎవరికి అనంటే ప్రతి నాలుక ఏం కావాలంట? తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థముగా ఉండేటటువంటి విధానంగా, అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచేటటువంటి విధానంగా ఉండడానికి అని తెలియజేస్తున్నాడు. ఎవరికి అనంటే తండ్రి. ఎవరి నామములో వంగాలి అనంటే యేసుక్రీస్తు నామములో వంగి తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థంగా యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును అని అంటాడు. ప్రభు అంటే ఏంటి అనంటే రాజు అని, అధికారి అనే అర్థము. యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, అంతేకాకుండా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను అని అంటుండు. అంటే ఎక్కడ అనంటే తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థంగా మరి వంగాలని చెప్పి అంతేకాకుండా యేసు ప్రభువును మరి ఒప్పుకునేటటువంటి విధానంగా అంతేకాకుండా మరి ఏం చెప్తున్నాడనంటే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించను అని తెలియజేస్తున్నాడు. ఇంక చూడండి, ప్రతి విధానంగా అంటే యేసుక్రీస్తును హెచ్చించినటువంటిది ఎవరు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి వాళ్ళు ఎవరు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు. అందుకనే మరి యేసుక్రీస్తును ఆయన మృతుల పునరుత్థానం చెందటం ద్వారా ఆయనకు కలిగినటువంటి సర్వాధికారము అనేటటువంటిది మనం గుర్తెరుగుతూ ఉన్నాం. అంటే ఆ అధికారమును ఎవరిచ్చారు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుకు అట్టి అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు అనేటటువంటిది. ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తుల కంటెను, ప్రభుత్వముల కంటెను ఈ యుగములందు మాత్రమే అంటే ఆయనకున్నటువంటి విధానం ఏమనంటే ఆయన ఆయనకిచ్చినటువంటి విధానం ఏంటి అనంటే మరి శక్తుల మీదను ప్రభుత్వాల మీదను ఆయనకు మరి ఏ యుగము ఉందైనా కూడా ఆయనకు అధికారం అనేటటువంటిది ఉన్నది. శక్తుల మీదను ప్రభుత్వాల మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది అని అది ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూడొచ్చండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తుల కంటెను, ప్రభుత్వముల కంటెను ఈ యుగములయందు మాత్రమే యుగములయందు గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపాశమున
కూర్చు కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి ఇచ్చినటువంటి విధానం ఏంటనంటే, మరి ఈ లోకములో ఉన్నటువంటి వాటికంటే కూడా రాబో యుగాల్లో ఉన్నటువంటి వాటికంటే కూడా ఆయనను ఎంతో హెచ్చించినటువంటి దేవుడు, ఎంతో ఎత్తుగా హెచ్చించి ఆయనను పరలోకమందు ఆయనను తన కుడిపాశమున కూర్చుండబెట్టినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నది. ఎవరు కుడిపాశమున ఉన్నాడు? యేసుక్రీస్తు అనంటే తండ్రి అయినటువంటి దేవుని కుడిపాశమున యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. అంటే అంతటి అధికారాన్ని కూడా ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా మరి యేసుక్రీస్తుకు ఆయన ఎవరు అనంటే, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని లేపి ఆయనను తన కుడిపాశమున కూర్చుండబెట్టి ఉన్నాడు అనేటటువంటిది. అయితే మరి పరలోకములో ఉన్నటువంటి విషయంలో కానీ, ఆయన పరలోకములో ఉన్నకు కానీ దేవదూతల మీదను కానీ ఆయనకు అధికారం ఉన్నది అనేటటువంటి, ఎక్కడంటే శక్తుల మీద కూడా ఆయనకు అధికారం అనేటటువంటిది ఉన్నది అని మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడనంటే మొదటి పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇక్కడ చూసినప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపాశమున ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎవరెవరి మీద అని అంటే, ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన ఉన్నటువంటి విధానాన్ని ఏం చెప్తూ ఉన్నాడంటే, దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొంది దేవుని కుడిపాశమున ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అనంటే దేవుని కుడిపాశమున ఉన్నాడు. మరి పరలోకములో ఉన్నటువంటి దేవదూతల మీద కూడా ఆయనకు అధికారం అనేటటువంటిది ఉన్నది. అంతేకాకుండా పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు అనంటే చాలామంది ఏమనుకుంటారు అనంటే, పెద్దలు అనంటే ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అంటే సహజంగా భూమి మీద చనిపోయి పరలోకానికి పోయినటువంటి వాళ్ళు, భూమి మీద చనిపోయి పరలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు అని అనుకుంటారు. కానీ సహోదరులారా, ఆ విధానంగా అనుకోవద్దు. ఎందుకనంటే భూమి మీద చనిపోయినటువంటి వాళ్ళు ఇంకా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు మరలా వచ్చి తోలుకొని పోతా అన్నాడు కనుకనే వాళ్ళు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు అనేటటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. మరి పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు అనంటే, దేవుని చేత నియమింపబడ్డటువంటి వాళ్ళు, దేవదూతలైనటువంటి పెద్దల గురించి తెలియజేస్తున్నాడు. దేవదూతలు అనేటటువంటిది పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు అనంటే దేవదూతల మీదను మరి పరలోకములోను పెద్దల మీదను ఆ అధికారం ఇవ్వబడ్డది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ దేవుని కుడిపాశమున ఉన్నాడు అనేటటువంటిది, కుడిపాశమున ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే మరి ప్రధానుల మీదను అధికారుల మీద కూడా ఆయనకు అధికారం ఇవ్వబడి ఉన్నది అనేటటువంటిది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ప్రధానులకును అధికారులకును ఆయన శిరస్సు అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడు, ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటి అనంటే, ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఎవరు సంపూర్ణులు అనంటే, సంఘముగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని పిల్లలమని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎలాంటి విధానంగా ఉన్నారంటే సంపూర్ణులై ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మళ్ళీ ఆయన సమస్త అధికారులకు ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రతిదానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి ప్రధానులకును అధికారులకు కూడా శిరస్సు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే శిరస్సు. అంటే సంఘానికి కూడా ఆయనే శిరస్సు అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే దేవుడు ఆయనను అధిపతిగాను ఆయనను రక్షకునిగాను తన దక్షిణాస్తము చేత హెచ్చించినటువంటి పరిస్థితి. ఎవరు?
దేవుడు ఆయనను మరి ఏం చేశాడంట అనంటే మరి అధిపతిగాను, అంతేకాకుండా రక్షకునిగాను తన దక్ష నస్తము చేత హెచ్చించెను అనంట. హెచ్చించిండు యేసుక్రీస్తును దేవుడు హెచ్చించి ఆయనను ఒక అధికారిగా నియమించినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నది. అందుకనే అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 31, 32 వచనాలలో ఈ మాటలను చూస్తారు అన్నది. ఎందుకనంటే 5వ అధ్యాయము 31, 32 వచనాలలో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేళ్లకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్తం చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి, ఎవరికి అనంటే ఇశ్రాయేలీలకు అని తెలియజేస్తున్నాడు. అప్పట్లో ఉన్నటువంటి జనాలు, అప్పట్లో దేవుని ప్రజలను హింసించినటువంటి వాళ్ళు, అప్పట్లో మరి ఎవరు ఎక్కువగా దేవుని ప్రజలను హింసించారనంటే ఇశ్రాయేలీలు మాత్రమే, మరి యూదులు మాత్రమే దేవుని ప్రజలను హింసించినటువంటి వాళ్ళు. అందుకనే వాళ్లకు మారు మనసు కలుగునట్లు అంతేకాకుండా పాప క్షమాపణ దయచేయుటకై అని అంటాడు. ఎవరికి పాప క్షమాపణ? ఇశ్రాయేలులకు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అని అంటాడు. ఆయనను అధిపతిగాను అంటే రక్షకునిగాను తన దక్షిణాస్తము చేత హెచ్చించెను. చూడండి, ఇశ్రాయేలీలకు రక్షణ అంటే చాలామంది ఏమనుకుంటారనంటే, వాళ్ళు అరణ్యంలో దేవునితో నడిచిరు కదా, వాళ్ళను ప్రత్యేకించి దేవుడే నియమించిండు కదా, వాళ్ళు ప్రత్యేకంగా దేవుని సముఖములోనే ఉన్నారు కదా, వాళ్ళకు రక్షణ లేదా అని అనుకుంటున్నారు. వాళ్ళకు రక్షణ లేదా అనంటే, వాళ్ళకు రక్షణ ఉంటే మరి వాళ్ళకు రక్షణ ఉంటే యేసుక్రీస్తును హెచ్చించవలసినటువంటి అవసరం లేకపోతుండే. కానీ వాళ్ళకు రక్షణ లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పక తప్పదు అనేటటువంటి విధానంగా మనం గుర్తెరగాలి. వాళ్ళకు రక్షణ ఉందా లేదా అనంటే వాళ్ళకు రక్షణ లేదు అని మనం చెప్పక తప్పదండి. ఎందుకు అనంటే వాళ్ళకు రక్షణ లేదు అనేటటువంటి విషయంలో. అందుకే ఆయనను ఇశ్రాయేలీలకు అధిపతిగాను రక్షకునిగాను నియమించడం అనేటటువంటిది జరిగింది. అందుకే మరి వాళ్ళ గురించి ప్రయాసపడ్డటువంటి పరిస్థితి అప్పట్లో ఇశ్రాయేలీల గురించి దేవుడు మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించి వాళ్లకు ఎన్నో రకాలుగా సువార్త ప్రకటించినా కానీ వాళ్ళందరూ కూడా ఏం చేయలేదంట, క్రీస్తును అంగీకరించలేదు, క్రీస్తును ఒప్పుకోలేదు, క్రీస్తు దగ్గరికి రాలేదు. కానీ వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలులు కలిగి ఉన్నటువంటి పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మరి ఇంకా మెస్సయ్య వస్తాడు అనేటటువంటి విధానంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదండి, ఇంకా మెస్సయ్య వస్తాడు అనేటటువంటి విధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారండి. మరి అలాంటి బోధలను మనం అనుసరిస్తున్నామా అనంటే చాలామంది అనుసరిస్తూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలకు రక్షణ లేదా, ఇశ్రాయేలులకు పాపక్షమాపణ దయచేయాలని మారు మనసు లేదా, పాపక్షమాపణ లేదా అనంటే అవును లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే బైబుల్ రుజువును బట్టి, నేను నా వ్యక్తిగతమైనటువంటి విషయంలో చెప్పట్లేదు కానీ బైబుల్ చెప్తున్నటువంటి మాటలను బట్టి, నేను బైబుల్ మనకి ఇయ్యబడ్డటువంటి విధానంగా పరిశుద్ధాత్మని ద్వారా బోధించినటువంటి బోధను బట్టి ఖచ్చితంగా ఇశ్రాయేలులకు రక్షణ లేదు అనేటటువంటి విషయంలో చెప్పనీకొచ్చు. ఎందుకనంటే ఇలా మేము ఇశ్రాయేలము, మేము యూదులము, మేము పలానా అని చెప్పుకుంటే కూడా వాళ్ళందరూ కూడా సున్నే. ఎందుకనంటే వాళ్ళే కాదు, ఈ రోజుల్లో పాత నిబంధన పాటిస్తూ పాత నిబంధన సంబంధమైనటువంటి విధాలను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు రక్షణ లేదు అనేటటువంటి విషయం చెప్పక తప్పదు అనేటటువంటిది. ఎందుకు అనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి చూద్దామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి రోమీలకు రాసిన పత్రికలో రాస్తూ ఏం చెప్తూ ఉన్నాడంటే వాళ్ళ గురించి చాలా బాధపడుతున్నాడంట. ఇశ్రాయేలీల గురించి చాలా బాధపడుతూ, ఇశ్రాయేలీల గురించి మరి ఎంతో బాధపడుతూ మరి వాళ్ళ కొరకు మరి ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటనంటే, సహోదరులారా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెననియు నా హృదయాభిలాషయు వారి విషయమై దేవునికి చేయి ప్రార్థనై ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని, అంతేకాకుండా
వారు మరి రక్షణ పొందాలని, అంతేకాకుండా వారి విషయముల్లో ఆయన మరి హృదయాభిలాష అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నా హృదయాభిలాష, నా ఆశ వీళ్ళు రక్షణ పొందాలని, వీళ్ళందరూ రక్షణలోనికి రావాలని నా ఆశ అనేటటువంటిది ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. రక్షణ పొందాలని వాళ్ళ గురించి అభిలాష కలిగి ఉన్నాడు అనేటటువంటిది. ఎందుకు అనంటే వాళ్ళు అనుసరించేటటువంటిది సరైనటువంటిదిగా లేదు. ఎందుకు అనంటే మరి వాళ్ళు ఉన్నటువంటి విధానం ఏందనంటే వాళ్ళు వాక్యానుసారమైనటువంటి ఆసక్తి వాళ్ళకు లేదు. దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, ఆసక్తి ఉంది, కానీ ఆ ఉన్నటువంటి ఆసక్తి ఎలా లేదు అనంటే దేవుని జ్ఞానానుసారముగా, దేవుని వాక్యానుసారంగా వాళ్ళకు ఆ ఆసక్తి లేకపోవటం ద్వారా వాళ్ళు రక్షణలోని కొనసాగలేనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. అందుకనే మరి ఇశ్రాయేలీలకు మారు మనసును పాపక్షమాపణ దయచేయవలనని అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్తం చేత హెచ్చించి ఉన్నాడు అని తెలియజేస్తూ, అంతేకాకుండా అపొస్తల కార్యం 5:32 చూస్తే, అపొస్తల కార్యము 5:32 చూస్తే, మేమును దేవునికిని దేవుడు మనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాము అని చెప్తూ ఉన్నారంట. ఎందుకనంటే మేము కూడా అని చెప్తూ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, దేవుడు తన విధేయులైనటువంటి వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, దేవునికి విధేయులైనటువంటి వారికి అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మయు అని తెలియజేస్తూ, ఈ సంగతులకు అని అంటాడు. ఏ సంగతులకు అంటే ఇది ఇశ్రాయేళ్ల గురించినటువంటి సంగతులకు మేము సాక్షులమై ఉన్నాము అని వారికి చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము. కాబట్టి సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని యేసుక్రీస్తుని ఏం చేశాడంట, ఆయన రక్షకునిగాను ఆయనను నియమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా యేసుక్రీస్తును రక్షకునిగాను నియమించడమే కాకుండా, మరి ఎందుకనంటే ఇశ్రాయేలీలకు యేసుక్రీస్తును ప్రభువుగాను మరి నియమించినటువంటి విధానం. ఎందుకనంటే ప్రభువుగా అనంటే అధికారిగాను, ఒక రాజుగాను, ఒక రక్షకునిగాను ఆయనను నియమించినటువంటి విధానం అనేటటువంటిది మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఎక్కడనంటే అపొస్తల కార్యంలో మనం చూసినప్పుడు, ఇదే అపొస్తల కార్యము 2వ అధ్యాయం 32వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను, యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశములన్నీ రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను అనంట. ఎందుకనంటే మీరు సిలువ వేసి చంపినటువంటి యేసుక్రీస్తును, మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తును మరి ఏం చేశాడంట, యేసును దేవుడు ప్రభువుగాను మరి రక్షకునిగాను నియమించాడంట. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశములన్నీ కూడా రూఢిగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి రక్షకునిగా వారిని నియమించినటువంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువును, అంతేకాకుండా ప్రభువుగాను కూడా నియమించాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఇశ్రాయేలులకేనా అనంటే మరి ఇశ్రాయేలులకే అని కాదు, ఈ రోజుల్లో చూసేటటువంటి వాళ్ళు మరి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అనంటే, యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువై ఉన్నాడు అనేటటువంటి అపొస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఈ మాటను చూడొచ్చండి. మరి ఏమంటూ ఉన్నాడనంటే, యేసుక్రీస్తు అందరికి ప్రభువు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందరికి అనంటే అందరికి ప్రభువు. ఆయన లోకములో ఉన్నటువంటి ప్రతి మానవులకి కూడా యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎందుకనంటే తనను నమ్మిన ప్రతి వానికి కూడా యేసుక్రీస్తు ప్రభువనియు ఆయన రక్షకుడని గుర్తెరగవలసినటువంటి అవసరము ఉంటూ ఉంది. అందుకనే యేసుక్రీస్తు అందరికి ప్రభువని, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి అని అంటాడు. ఏంటంట,
ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించిండు. ఎందుకు అనంటే దేవునితో సమానత్వము లేదు మనకు అప్పట్లో. దేవునితో సమానత్వమే కాకుండా అక్కడ ఇశ్రాయేలీయులకును లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానత్వం అనేటటువంటిది లేదు. లేకపోవటము ద్వారా ఏం జరిగింది అని అంటే ఆయన మరి సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు కదా అని అంటాడు. ఎవరికి పంపించిండు అనంటే ఇశ్రాయేలీలకు పంపించినటువంటి వర్తమానం అంట. ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము. ఎందుకు అనంటే ఇశ్రాయేలీలకు తెలియజేయడానికి వచ్చినటువంటి ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటిది మనము గుర్తెరగాలి. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తును దేవుడు మరి హెచ్చించినట్టుగా మరి మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మహిమ ప్రభావముతో కిరీటమును ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము అని అంటాడు. ఏందంట? మహిమ ప్రభావముతో కిరీటము ధరించినటువంటి వానిగా ఆయనను చూచుచున్నాము అని అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా, అంటే మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముతోను కిరీటమును ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము అంట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఏమంట అంటే ముందు యేసుక్రీస్తుకు కొంచెం తక్కువ వాడిగా, అంటే ఏ కొంచెం తక్కువ వాడిగా అనంటే మనుషులలో ఉన్నటువంటి వారి విధానాన్ని చూస్తూ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకును మరణానుభవం పొందినట్లుగా దూతల కంటే కొంచెం తక్కువ వానిగా ఉన్నాడు. ఎప్పుడు అనంటే ఆయన జీవించిన కాలంలో కొంచెం తక్కువ వాడిగా ఉండి, అంతేకాకుండా మరణ పునరుత్థానము చెందినటువంటి పరిస్థితుల్లో, యేసుక్రీస్తు మరణ పునరుత్థానము చెందినటువంటి పరిస్థితుల్లో ఆయన కలిగినటువంటి విధానం ఏం చెప్తూ ఉన్నాడనంటే, మరి యేసు మరణము నొందినందున మహిమ ప్రభావముతోను కిరీటమును ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎట్లా చూస్తూ ఉన్నామంటే, మరణము నొందినందున ఆయన మహిమ ప్రభావముతో కిరీటము ధరించినటువంటి వానిగా యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాము అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఎలా నమ్ముతూ ఉన్నాము? యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అధికారం ఏమిటి అనేటటువంటి విషయమును మనం ఏమైనా గుర్తెరుగుతూ ఉన్నామా అనేటటువంటి విషయంలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము ఎంతో ఉన్నది. అయితే మనము నీతిమంతునిగా తీర్చబడుటకై లేపబడ్డాడు అని తెలియజేస్తున్నాడు. ఎవరు అనంటే మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు అని రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి అని అంటాడు. ఎవరి అంటే మన అపరాధముల నిమిత్తమును, మనము చేసేటటువంటి అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అని తెలియజేస్తున్నాడు. మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఎవరి కొరకు అప్పగించబడ్డాడు అనంటే మన కొరకు అప్పగింపబడ్డాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి, ఆయన మనలను నీతిమంతులుగా చేయడానికే ఆయన లేపబడ్డాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువే లేపబడకపోయింటే మనము నీతిమంతులము కాకపోయి ఉండేటటువంటి వాళ్ళము. అందుకనే ఆ యేసుక్రీస్తు మరణమును నిరార్థకము చేసినటువంటి పరిస్థితి, ఆ యేసుక్రీస్తే మరణాన్ని నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిండు. ఎందుకనంటే చాలామంది మరణం అంటే భయపడుతూ ఉన్నారు. చనిపోతానేమో, అయ్యో చనిపోతా, ఈ భయం అనేటటువంటిది మనిషిని వెంటాడుతుంది. అని చనిపోక ముందు నువ్వు చేయవలసినటువంటి విధానం ఏంటి అనంటే, చనిపోక ముందు నువ్వు చేయవలసినటువంటి విధానం క్రీస్తులోనికి వచ్చి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసు నామంలో రక్షణ పొంది యేసు నామంలో బాప్తిసం పొందితే నువ్వు
ఆ మరణము అనేటటువంటిది నీ మీద అధికారం అనేటటువంటిది చేయదు. అందుకనే ఆ మరణమునకు భయపడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తానండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిండు అనుకోండి. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి వేరే దగ్గర ఉంటూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ అంటే అక్కడ కూడా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు అనంటే ఒక ప్రాంతాన్ని మాత్రమే వదులుతూ ఉన్నాడు, కానీ తన సమస్తాన్ని వదలట్లేదు. ఒక ప్రాంతాన్ని మాత్రమే వదిలేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అందుకనే యేసుక్రీస్తు కూడా ఆ మరణాన్ని నిరర్ధకం చేసిండు. ఆ మరణాన్ని, ఇంకా మరణం అనేటటువంటి భయం మనకు లేకుండా చేసిండు. ఎక్కడ పోయినా ఎప్పుడు పోయినా మరి ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడనే ఉంటున్నాం. ఇక్కడికి వెళ్ళిపోయినామనంటే మనకు విశ్రాంతి అనేటటువంటిది ఉంటుంది, నెమ్మది అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే మరి తిమోతికి రాసిన పత్రిక చూద్దామండి. ఎక్కడనంటే ఈ మరణాన్ని నిరర్ధకం చేసి అనంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలలో మనం ఈ మాటలను చూస్తామండి. రెండవ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉండంటే మన క్రియల మూలముగా కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అని అంటాడు. ఎందుకనంటే మనం ఏవో నీతి క్రియలు చేశాము, మనం ఏదో చేస్తూ ఉన్నాము, మన దాన కార్యాలు చేస్తూ ఉన్నాము, ఇవన్నీ చేయడం అనేటటువంటిది కాదు. ఎందుకనంటే ఇవన్నీ చేసి కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందకపోతే ఏమవుతుందనంటే నీకు కూడా రక్షణ అనేటటువంటిది లేదు. నీతి క్రియలు ఎన్నెన్న చెయ్యి, ఎన్నో గొప్ప కార్యాలు చేసినా యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందవలసినటువంటి వాడిగా ఉండాలి. అప్పుడే నీకు ఆ రక్షణ అనేటటువంటిది వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అని అంటాడు. ఎందుకంటే తన ఇష్టానుసారంగా తన స్వకీయమైనటువంటి సంకల్పాన్ని బట్టి అనాది కాలములోనే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు అని అంటాడు. అనాది కాలముల్లోనే మనకు యేసుక్రీస్తునందు అనుగ్రహింపబడినదియు అంటే ముందే మనకు అది అనుగ్రహింపబడింది అని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు అను మన రక్షకుడు ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి అని అంటాడు. ఎవరి వలన బయలుపరచబడింది అనంట? యేసుక్రీస్తు వలనైనా మన కొరకు బయలుపరచబడినది అని అంటాడు. మనం యేసుక్రీస్తు అను మన రక్షకును ప్రత్యక్షత వలన బయలుపరచబడింది అంటే యేసుక్రీస్తు రావటము వలన ఇది బయలుపరచబడింది. అంతకుముందు బయలుపరచబడలేదు అనేటటువంటి విషయము గ్రహించాలి. అనాది కాలములోనే మనకు అనుగ్రహించినటువంటి అని తెలియజేస్తున్నాడు. క్రీస్తు అను మన రక్షకుడు ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏ పిలుపుతో పిలుస్తుండు అంటే పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనలను పిలిచెను. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. నిజంగా మనకు ఇచ్చినటువంటి విధానాన్ని కూడా మనము చూస్తే మనము చాలా గొప్ప వాళ్ళమండి. పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే మనలను రక్షించి మనలను పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మరి అనుగ్రహించినటువంటిది అని తెలియజేస్తున్నాడు. ఎప్పుడు అనుగ్రహించాడు అంటే అనాది కాలముల్లోనే ఈయన మనకు అనుగ్రహింపబడినది అని. అయితే ఆయన పిలిచినటువంటి పిలుపును బట్టి ఆ క్రీస్తు మరణమును నిరార్థకము చేసి అని అంటాడు. ఏంటంట? మరణాన్ని నిరార్థకము చేసేసిండు, ఇక మరణము ప్రభుత్వము చేయదు అనేటటువంటిది. మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని తెలియజేస్తున్నాడు. ఏదన్నంట? జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకువచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి సహోదరుడా, మరి మరణము నిరార్థకమైపోయింది, ఇంకా మరణానికి లోనైనటువంటి వాళ్ళు కాదు. ఎందుకనంటే నువ్వు జీవమును పొందుకున్నటువంటి వాడవు, అక్షయతను ధరించుకుంటూ ఉన్నావు. అక్షయమైనటువంటి
క్షయమైనటువంటి దాన్ని విడిచిపెట్టి అక్షయమైనటువంటి విధానంగా నువ్వు కొనసాగింపబడుతూ ఉన్నావు. అక్షయుడిగా నువ్వేమనంటే ఆ క్రీస్తు మరణము ద్వారా నీకేం జరిగిందంటే క్రీస్తుతో కూడా బాప్తిసం పొందటంతో నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి లేచినటువంటిది. అందుకనే జీవమును అక్షయతను నువ్వు పొందుకున్నటువంటి వానిగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి అంతేకాకుండా యేసుక్రీస్తు కంట మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చేతులు ఇవ్వబడ్డాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయంట. ఎవరి స్వాధీనంలో అనంటే యేసుక్రీస్తు స్వాధీనంలో ఉన్నాయి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించుచున్నాను కానీ జీవించుచున్న వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకును సజీవుడనై ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా మొదటి వాడును కడపటి వాడును అని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా మొదటి వాడును కడపటి వాడును. అయితే కడపటి వాడును జీవించుచున్నాను అను వాడను కానీ మృతుడనైతిని కానీ యుగముగములకు సజీవుడనై ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభు వారి స్వాధీనంలో ఉన్నాయనంట. అంటే నేను సజీవుడను, యుగ యుగములకును కూడా సజీవుడనై ఉన్నాను అని తెలియజేస్తూ పాతాళపు యొక్క తాళపు చెవులు, మరణముకు యొక్కయో పాతాళం యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అంటాడు. అంటే ఈ యేసుక్రీస్తుకు అట్టి అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అయితే మృతులు క్రీస్తులో తిరిగి లేచట వలన జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనము పొందుకున్నాము అనేటటువంటి విషయాన్ని కూడా మనము గుర్తెరగాలి. క్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని తెలియజేస్తున్నాడు. ఏం కలగాల అనంటే యేసుక్రీస్తు తిరిగి లేవటము ద్వారా మరి మనకు కూడా జీవంతో కూడినటువంటి నిరీక్షణ కలుగుతూ ఉందంట. చూడండి, ఎక్కడనంటే పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మృతుల నుండి క్రీస్తు తిరిగి లేచట వలన, యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు లేవటము ద్వారా ఏం జరుగుతూ ఉందంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగుతూ ఉంది. అంటే మనము కూడా ఎప్పుడు జీవిస్తాము, మనము కూడా ఎల్లకాలము ఎప్పుడు కూడా జీవించి ఉంటాము అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. అంతేకాకుండా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అనంట. ఏం కలుగుతుందంట మనకి అనంటే ఆయన చెప్తున్నటువంటి విషయంలో అక్షయమైనదియో మరి నిర్మలమైనదియో వాడబారనిదైనటువంటి స్వాస్థ్యం అంట. అక్షయమైనది అది కనిపించేటటువంటిది కాదు, కానీ అక్షయమైనటువంటిదియో నిర్మలమైనటువంటిదియో వాడబారనిది, ఎప్పుడు కూడా వాడబారనటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేశాడు అని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు తన విశేష కనికరము చొప్పున దేవుడు మనలను మరలా జన్మింపజేశాడు. క్రీస్తులో జన్మిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి ప్రియులారా, అంతేకాకుండా మరి యేసుక్రీస్తును లేపినటువంటి దేవుడు మనలను కూడా తన శక్తి చేత లేపును అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తును కూడా మరి లేపినటువంటి దేవుడు మనలను కూడా తన శక్తి చేత లేపును. కొరంథీలకు రాసిన పత్రిక, మొదటి కొరంథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు చూస్తామండి. ఎందుకనంటే యేసు ప్రభువును లేపినటువంటి ఆయన మరి దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి చేత లేపుతాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా మనం చూద్దామండి, ప్రభు అయిన యేసుక్రీస్తు లేచుట వలన యేసుక్రీస్తు లేచినాడు, క్రీస్తుతో కూడా మనము కూడా లేపబడేటటువంటి వాళ్ళం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడనంటే కొరంథీలకు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 14-15 వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ కాగా విశ్వాసము గల విశ్వసించి తిని గనుక మాటలాడు తిని అని తెలియజేస్తున్నాడు. మరి విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై అని అంటాడు. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై, ఎందుకనంటే విశ్వసిస్తున్నాము కనుకనే మాట్లాడుతున్నాం. ఒక ధైర్యం అనేటటువంటిది వచ్చేసింది మనకి. ఎందుకనంటే చనిపోయినా బ్రతికినా దేవుడు మనలను మరి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి. అందుకనే విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని అంటాడు. మాటలాడి తిని, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అనేటటువంటి విషయాన్ని, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ఉన్నాము. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ఉన్నాము అని చెప్తూ, ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి అని అంటాడు. యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా ఆయన ఎదుట నిలవబెట్టి నని ఎరిగి మేము విశ్వాసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తును లేపిన తండ్రి అయినటువంటి దేవుడు మనలను కూడా లేపుతాడు. యేసుక్రీస్తుకు సర్వాధికారాన్ని ఇచ్చినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు మరి మనలను కూడా లేపి మనము ఆయనతో కూడా మరి నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సహోదరులారా, మరి యేసుక్రీస్తు మృతుల పునరుత్థానం జరగటం ద్వారా ఏం జరుగుతూ ఉంది, ఆయనకు ఇచ్చిన అధికారం ఏంటి అని అంటే, సర్వలోకములో 3 లోకాల్లో ఆయనకు సర్వాధికారం అనేటటువంటిది ఇయ్యబడ్డది అనే విషయాన్ని, ఆయనతో కూడా క్రీస్తుతో కూడా మనలను కూడా మరలా లేపుతాడు. అయితే ఆ మహిమ, పరిశుద్ధతను, ఆ జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిండు. కాబట్టి అట్టి వెలుగులోనికి తెచ్చినటువంటి ఆ జీవాన్ని మనం ససంత్రించుకొని క్రీస్తు కొరకు లోకంలో దేవునికి సాక్షులుగా, క్రీస్తుకు సాక్షులుగా, దేవునికి పరిచారకులుగా నిలబడి మనం ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, మరి ఇట్టి సత్యాన్ని గ్రహించి సర్వసత్యంలోనికి నడిచి మనము క్రీస్తు ప్రేమను లోకానికి చాటేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంతవరకు దాకా మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీరందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.